పర్వతారోహణ అంటే చాలా ఛాలెంజింగ్‌గా ఉంటుంది. ఒక్కోసారి పర్వతారోహణలో భాగంగా ప్రాణాలు కూడా కోల్పోవాల్సొస్తుంది. అనేక రకాల సవాళ్ళను కూడా ఎదుర్కోవాల్సొస్తుంది. అయితే ఇటీవల కాలంలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన హైదరాబాద్ నగరానికి చెందిన తులసి ఉన్నారు. ఆయన్ని అడిగి మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మౌంటైనీరింగ్ వైపు ఎందుకు ఆసక్తి కనబరిచారు? ఎటువంటి సవాళ్ళను ఎదుర్కొన్నారు? మౌంటైనీరింగ్ వైపు రావాలనుకునే ఆసక్తి ఉన్న వాళ్ళకి ఏం చెప్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో తులసి గారు. హలో సార్. హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్ సార్. హౌ ఆర్ యూ? ఫైన్. రీసెంట్గా ఎవరెస్ట్ వెళ్ళొచ్చారు కదా, ఏంటి ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా ఉంది ఇన్ జనరల్గా? యా, మేము టీమ్ ఆఫ్ 7 క్లైంబర్స్ మేము. సో కాట్మండ్లో కలిసాము అందరము. కాట్మండ్లో కలిసి ఒక 3 days అక్కడే ఉన్నాము. దాని తర్వాత లుక్లాక్ స్టార్ట్ అయ్యాము. లుక్లా నుంచి బేస్ క్యాంప్కి ఒక 9 days పట్టింది. 9 days తర్వాత వెళ్ళిన తర్వాత ఒక 2 days రెస్ట్ తీసుకొని అక్కడ నుంచి ఒక 3 days ట్రైనింగ్ అనేది ఉంటుంది. మనం ల్యాడర్ క్రాసింగ్ ఎలా క్రాస్ చేయాలి, ఇంకా జుమారింగ్ ఎలా చేయాలి, ర్యాప్లింగ్ ఎలా చేయాలి అనేటి ట్రైనింగ్ ఉంటాయి. దానిలో భాగంలో ఇంకొక 3 days లొప్చె పీక్ అని ఉంటుంది. అది టెక్నికల్ పీక్ క్లైంబ్ చేసాము. క్లైంబ్ చేసి ఇంకా క్లియర్ విండో గురించి వెయిట్ చేసాము. వెయిట్ చేసి మే 17th సమ్మిట్ పుష్కి స్టార్ట్ అయ్యాం మేము, టీమ్ ఆఫ్ 7 people. తులసి, అసలు ఎందుకు మీరు మౌంటైనరింగ్ వైపు వెళ్ళాలన్న ఆలోచన వచ్చిందంటే, జనరల్గా సౌత్లో ఉంటాం మనం, నార్త్ వైపు ఉంటే హిమాలయస్ ఇవన్నీ ఉంటే కొద్దిగా అట్రాక్షన్, ఉత్తరాఖండ్ అట్లా ఉంటాయి. ఇటు సౌత్లో ఉన్నాము, హైదరాబాద్, ముఖ్యంగా హైదరాబాద్ ఉన్నారు. ఎందుకు అసలు మౌంటైనరింగ్ వైపు వెళ్ళాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నాకు చిన్నప్పటి నుంచి మౌంటైన్స్ అన్న, అడ్వెంచర్ థింగ్స్ అన్న చాలా ఇంట్రెస్ట్ ఉంటుండే. సో 2019లో నేను లడాఖ్లో స్టాక్కాంగ్రీ అనే పీక్ ఉంటుంది, లడాక్ హైయెస్ట్ పీక్ అది. సో అది చూస్ చేసుకున్నాను ఫస్ట్ పీక్. అది క్లైంబ్ చేశాను. అది క్లైంబ్ చేసిన తర్వాత నాకు బాగా అనిపించింది, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది మౌంటైన్స్ క్లైంబ్ చేయడము. సో అక్కడ నుంచి నా మౌంటైనరింగ్ జర్నీ అనేది స్టార్ట్ అయ్యింది. అంటే ఎక్కడ స్పార్క్ అనేది ఉంటుంది, ఏదో ఒక పాయింట్, ఫ్లాష్ పాయింట్, అసలు మౌంటైనరింగ్ వైపు వెళ్ళాలి అంటే ఎవరు మీ ఫ్యామిలీస్లో ఎవరు లేకుండొచ్చు మౌంటైనరింగ్ వైపు వెళ్ళిన వాళ్ళు, లేకపోతే కొద్దిగా రిస్కీ ఫీట్ కదా ఇది. అసలు అటువైపు వెళ్ళాలన్న ఆలోచన చేసినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి రియాక్షన్ ఏంటి? అసలు వాళ్ళకి ఐడియా చెప్పి ఉంటారు కదా ఫస్ట్, నేను మౌంటైనింగ్ చేయాలనుకున్నా, లేకపోతే ఎవరెస్ట్ వెళ్తా, షార్ట్లీ వెళ్తా, లేకపోతే ప్రాక్టీస్ చేస్తున్నాను, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎటువంటి రియాక్షన్? స్టార్టింగ్లో చాలా ఫ్యామిలీ మెంబర్స్ భయపడ్డారు. మౌంటైనరింగ్ అంటే చాలా రిస్క్తో కూడుకున్న పని, ప్రాణాలతో చెలగాటాలు అని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ చాలా భయపడ్డారు. సో వాళ్ళని స్టార్టింగ్లో ఒప్పించడం చాలా ఇబ్బందిగా ఉండే. ఎట్లా ఒప్పించారు? ఇబ్బంది కన్విన్స్ చేశారు? ఎవరెస్ట్ దాకా వెళ్ళొచ్చారు, ఓకే. హౌ యూ కన్విన్స్ దెమ్? అంటే నేను ఇంకా చెప్పేవాడిని, నన్ను చూసేవాళ్ళు, నేను ఫిట్నెస్ కానీ, రన్నింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, సైక్లింగ్ కానీ ఇవన్నీ చేసేవాడిని. సో వాళ్ళు చూశారు బాగా నేను ట్రైనింగ్ అనేది బాగా చేస్తున్నాను అని చెప్పి ఇంకా చూసి ఒప్పుకొని ఫస్ట్ స్టాక్కాంగ్రీ క్లైంబ్ చేశాను సక్సెస్ఫుల్లీ. దెన్ మౌంట్ కిలిమంజారో క్లైంబ్ చేశాను, అది ఆఫ్రికా హైయెస్ట్ పీక్. దెన్ మౌంట్ ఎల్బ్రస్, అది వచ్చేసి యూరోప్ హైయెస్ట్ పీక్. దెన్ మౌంట్ అకాంగ్వా, సౌత్ అమెరికా హైయెస్ట్ పీక్ అది. మళ్ళీ ఇంకొక పీక్ ఆస్ట్రేలియా హైయెస్ట్ పీక్ కొజియాస్కో క్లైంబ్ చేశాను. ఇవన్నీ సక్సెస్ఫుల్గా క్లైంబ్ చేసి వచ్చాను. సో ఇంట్లో వాళ్ళకి ఇవన్నీ చూసి అప్పుడు ధైర్యం కలిగింది. దాని తర్వాత నేను మౌంట్ ఎవరెస్ట్ అని చెప్పి ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేసి స్టార్ట్ అయ్యాను. సో వాళ్ళు మనతో పాటు సమ్మిట్ వరకు వస్తారు, మళ్ళీ మనకి కింది వరకు వస్తారు మనతో పాటు. ఫుడ్ ఎట్లుంటుంది అంటే ఎవరిది వాళ్ళు ఫుడ్డా, లేకపోతే ఎట్లా మీరు పైకి వెళ్ళేటప్పుడు ఎంత గ్యాప్లో ఫుడ్ తీసుకుంటారు, రెస్ట్ ఎప్పుడు తీసుకుంటారు, ఫుడ్ ఎప్పుడు తీసుకుంటారు, ముందే డిసైడ్ అయి ఉంటుందా? ఇన్ని అవర్స్ తర్వాత మనం బ్రేక్ తీసుకోవాలి, ఫుడ్ ఇన్ని అవర్స్ తర్వాత తీసుకోవాలి, ఎట్లా జర్నీ ఎట్లా స్టార్ట్ అవుతుంది, ఎట్లా బ్రేక్ తీసుకుంటారు, మళ్ళీ ఎట్లా ఎండ్ అవుతుంది? ఫుడ్ అనేది ఇన్స్టెంట్ ఫుడ్ ఉంటాయి కదా, మీద ఇంకేముండే, మనం అంత లైట్ వెయిట్ అనేది తీసుకెళ్ళాలి. ఇన్స్టెంట్ ఫుడ్ అంటే లైక్ ఎట్లా, జస్ట్ డిస్క్రైబ్ చేయండి ఎట్లా ఉంటుంది. లైక్ మ్యాగీ, పోహాలండి, ఇన్స్టెంట్ ఫుడ్, వాటర్. మనం అప్పుడే ఐస్ తీసుకొని చిన్న బర్నర్ అనేది ఉంటుంది, దాంట్లో పెట్టుకొని దాంట్లోనే వాటర్ బాయిల్ చేసుకొని ఇన్స్టెంట్ మ్యాగీ అనేది ఉంటుంది, దాంట్లో వేసుకొని తినేసేయాలి. అది కూడా వితిన్ మినిట్స్లోనే తినేసేయాలి, ఎందుకంటే -40-50 టెంపరేచర్ ఉంటుంది మీద.
మనము ఇంకా 2-3 మినిట్స్ అలా బయట పెట్టినా అది ఫ్రీజ్ అయిపోతుంది. అంటే ఎగ్జాక్ట్గా ఎన్ని సెకండ్సా మినిట్స్లో కంప్లీట్ చేయాలి? మినిట్స్లో కంప్లీట్ చేయాలి. రఫ్గా ఎన్ని మినిట్స్ చేయాల్సి ఉంటుంది? యా లైక్ 5 to 10 మినిట్స్లో మనము టెంట్ లోపలనే తినేసేయాలి, మళ్ళీ బయటికి కూడా వెళ్ళదు. వీటన్నిటికి సంబంధించి ట్రైనింగ్ మీకు క్యాంపులు ఉంటుందా? ముందే ఎంత టైంలో మనం కుక్ చేయాలి, ఎంత టైంలో తినాలని? ఇవన్నీ మనకి బేసిక్ మౌంటైనరింగ్ కోర్స్ అని ఉంటుంది. ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి ఇవి మనకి కాశ్మీర్లో, హిమాచల్ ప్రదేశ్లో మౌంటైనరింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. సో బేసిక్ మౌంటైనరింగ్ కోర్సులో ఏంటంటే మనం మౌంటైన్స్లో ఎలా సర్వైవ్ కావాలి, టెంట్స్ ఎలా పిచ్ చేయాలి, మళ్ళీ ఇంకా ఫుడ్ ఎలా క్యారీ చేయాలి, మళ్ళీ ఏమన్నా అయితే ఫస్ట్ ఎయిడ్ ఎలా వేయాలి అనేటిది ఈ కోర్స్లో మనం తెలుసుకుంటాం. తులసి చెప్పండి, ఒక మౌంటైన్ మనం మౌంటైనింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎట్లా స్టార్ట్ చేస్తాం? స్టార్టింగ్ పాయింట్ వెళ్తాము, మళ్ళీ రీచ్ అవుతాం ఆ పాయింట్కి, మళ్ళీ వెనక్కి వస్తాం. మేము ఎక్కలేము, ఎలాగో ఇప్పుడు అంత రిస్క్ చేయలేము. మీరు వెళ్ళొచ్చారు కదా, జస్ట్ మమ్మల్ని అలా తీసుకెళ్ళి పైకి కిందికి తీసుకురండి. అంటే ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలంటే లైక్ 3000 మీటర్స్ ఉంటుంది. 3000 మీటర్స్ పీక్స్ చాలా ఉంటాయి మన దగ్గర, హిమాచల్ ప్రదేశ్లో, లడాఖ్లో చాలా ఉంటాయి. సో అలా చూస్ చేసుకోవాలి. 3000 మీటర్స్ ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ అనేవి ఉంటాయి అక్కడ మంచిగా. సో మనం రిస్క్ తక్కువ ఉంటుంది, రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో అలాంటి పిక్స్ చూస్ చేసుకోవాలి ఫస్ట్ బిగినర్స్. దెన్ 4000, 5000, 6000 అలా గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. నైట్ ఎందుకు చూస్ చేస్తారు? అంటే మౌంటైనరింగ్లో నైట్ జనరల్ ప్రోటోకాల్, అది నైటే చూస్ చేస్తారు, లేకపోతే జనరల్గా డే కూడా ఉంటుంది? లేదు, నైట్ సమిట్స్ అన్ని నైటే చేస్తారు. ఎందుకంటే రీజన్ ఎండ మెయిన్ థింగ్. డైరెక్ట్ సన్ అనేది వస్తుంది, చాలా వేడి ఉంటుంది మార్నింగ్. సో అదొక రీజన్. మళ్ళీ నైట్ ఐస్ అనేది హార్డ్ ఉంటుంది. సో ఈ కుంభో ఐస్ ఫాల్ అనేది మొత్తం ఇక బేస్ క్యాంప్ నుంచి క్యాంపన్ వరకు కంప్లీట్ సిరాక్స్ అనేటివి ఉంటాయి, పెద్ద పెద్ద బ్లాక్స్ అన్ని, క్రివాజెస్ ఉంటాయి, మధ్యలో ఒక 500 మీటర్స్ డీప్ ఉంటాయి అవన్నీ. సో నైట్ ఎందుకే వెళ్ళడం అంటే నైట్ అనేది ఐస్ అనేది హార్డ్ ఉంటుంది, మెల్ట్ కాదు. ఓకే, ఫైన్. సో అవి పడే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. మినిమం పడదా, లేకపోతే మినిమం అంటే పడే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, పడతాయి కానీ చాలా తక్కువ ఉంటాయి. సో అట్లని నైట్ స్టార్ట్ అవుతారు. ఓకే, నెక్స్ట్ దెన్ క్యాంపన్కి రీచ్ అవుతాము ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది. అక్కడ ఒక బ్రేక్ తీసుకోవాలి, ఒక 2-3 అవర్స్ బ్రేక్ తీసుకొని దెన్ క్యాంప్ నైట్ అంతా జర్నీ చేస్తారు. నైట్ అయిపోతుంది, క్యాంపన్కి వెళ్తాము. అక్కడ ఒక 2 అవర్స్ రెస్ట్ తీసుకోవాలి. నిద్రపోతారా, జనరల్ జస్ట్ బాడీ లై అంతే. ఇంకా ఫుడ్ ఏమైనా తీసుకుంటారు అప్పుడు? అక్కడ హాట్ వాటర్ ఉంటాయి, హాట్ వాటర్ ప్లస్ ఇన్స్టెంట్ ఫుడ్ ఉంటుంది. అది తినేసి మళ్ళీ ఇంకా క్యాంప్ 2కి స్టార్ట్ కావాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.